హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రానైట్ గురించి, టైల్స్ గురించి ఒక 5 చదరాల బిల్డింగ్‌కి ఖర్చు ఎంత వస్తుందో దాని గురించి ఈ వీడియో పెడుతున్నా. టైల్స్‌కి అయితే ఇంత వస్తుంది, గ్రానైట్‌కి అయితే ఇంత వస్తుంది. రెండిట్లో మీకు అనుకూలమైనది చేపించుకోండి మీ దగ్గర డబ్బులు ఉండే దాని ప్రకారం. ఫస్ట్ వచ్చేసి మనం గ్రానైట్ గురించి నీట్‌గా వివరిస్తాం. దాని తర్వాత టైల్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక 5 చదరాల బిల్డింగ్ ఉందనుకో, 5 చదరాల బిల్డింగ్ మనం ఏమేమి వేయించుకుంటాం? గ్రానైటు, కింద ఫ్లోరింగు, కిచెన్ ప్లాట్ఫారం, ఒక టీవీ స్టాండు, స్టెప్స్ వేయించుకుంటాం అనమాట. ఒక 5 చదరాల బిల్డింగ్ బాగుండాలనుకుంటే. మనకి మెడికల్ వద్దనుకుంటే ఇంకా ఒక 20,000 వరకు, 10,000-20,000 వరకు తగ్గుతుంది లేబరు, మెటీరియల్ అనమాట. మ్యాక్సిమం అయితే అంతా కలిపి చెప్తాను. దాని తర్వాత మీకు ఏది కావాలంటే అది డిసిషన్ చేసుకోండి. 5 చదరాల బిల్డింగ్కి వచ్చేసి దగ్గర దగ్గర 4.5 చదరం కింద ఫ్లోరింగు గ్రానైట్ తీసుకోవాలి. మినిమం 100 రూపాయలతో తీసుకునే కానీ 4.5 చదరానికి వచ్చేసి 45,000 రూపాయలు అవుతుంది అనమాట గ్రానైట్. కిచెన్ ప్లాట్ఫారానికి, టీవీ బండకి ఇవి రెండు కలిసేసి ఒక 6,000-7,000 రూపాయల వరకు అవుతుంది అనమాట. 45,000, ఇది ఒక 7,000, ఎంత? 52,000. మనకి స్టెప్స్ కావాలనుకుంటే దగ్గర దగ్గర దానికి ఒక చదరం పడుతుంది. దానికి ఒక చదరం అంటే దగ్గర దగ్గర దానికి ఒక 10,000. 52 ఒక 10 ఎంత? 62,000 రూపాయలు గ్రానైట్కి అవుతుంది. మనకి స్టెప్స్కి, కిచెన్ ప్లాట్ఫారానికి, టీవీ బండకి, కింద ఫ్లోరింగ్కి 62,000 రూపాయలు మనం డిపోలో డబ్బులు కట్టిన తర్వాత అమలు ఖర్చు అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఒకటి ఆడ ఉంటుంది, ఒకటి ఈడ డెలివరీ చేసేటప్పుడు కానీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బాడీకి ఉంటుంది. 6 చదరాలకి వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి ఆడ అమ్మాలి నీళ్ళకి వచ్చేసి 1000-1500 అదే అవుతుంది. బాడీకి వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి ఒక 2,000-2,500 ఉంటుంది. అది ఆడ అమ్మాలి ఖర్చు బాడీకి వచ్చేసి ఒక 4,000 అయిందనుకో, 66,000 రూపాయలు ఆడవుతుంది. ఈ ఇంటికాడ దింపేదానికి అమ్మాలి నీళ్ళకి వచ్చేసి ఒక 5,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలు అయిందనుకో దగ్గర దగ్గర 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట మెటీరియల్కి. 70-75 అంటే మనం 70కే వేసుకుంటున్నాం. ఒకవేళ బండ 10 రూపాయలు రేటు పెట్టినా ఇంకా రొంత ఎక్కువ అవుతుంది. మనం మిడిల్లో తక్కువ చేసుకున్నాం అనుకో 70,000 లోపల అయినా కానీ పక్కగా 70,000 అయితే పక్కా అవుతుంది అనమాట. ఇది గ్రానైట్ మనం ఇంటికి తెచ్చుకునేది అనమాట. దాని తర్వాత మనకి కిచెన్కి కానీ వాల్స్కి కావాలనుకుంటే వేయించుకోవచ్చు, లేదనుకుంటే టైల్స్ అని వేయించుకోవచ్చు. టైల్స్లో నీకు నీట్గా వివరించి ఇంకా నీట్గా చెప్తాను. ఇది గ్రానైట్ ఖర్చు 70,000 వరకు మనకి ఇంటికి చేరంగా ఈ 4 ఐటమ్స్కి పక్కాగా వస్తుందన్నమాట. 70,000 డబ్బులు ఉంటే ఈ 4,000 ఈ కిచెన్కి, నీకు టీవీ స్టాండ్కి, మెడికల్కి, ఫ్లోరింగ్కి వచ్చేస్తుంది. దీని తర్వాత లేబర్ ఎంత అవుతుంది అని చెప్తే దగ్గర దగ్గర వచ్చి కిచెన్ ప్లాట్ఫారంకిను, టీవీ బండకి 5,000 రూపాయలు మినిమం తీసుకుంటారు. అంటే మిడిల్లో చిన్నగా ఉంటే. ఇంకా రొంత ఎక్కువ ఉందనుకో అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు, ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 5,000 రూపాయలు వచ్చేసి టీవీ బండకి, కిచెన్ ప్లాట్ఫారానికి 5,000 రూపాయలు అవుతుంది. స్టెప్స్కి వచ్చేసి ఒక్కో స్టెప్స్ వచ్చేసి 300-400 రూపాయలు తీసుకుంటారు. దగ్గర దగ్గర 18-20 స్టెప్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి, బిల్డింగ్కి. మ్యాక్సిమం మనం 400 వేసుకుంటే 20 స్టెప్స్కి 8,000 రూపాయలు అవుతాయి. లేదు మనకి 18 స్టెప్స్ ఉన్నాయనుకో 7,000 రూపాయలు అవుతుంది అనమాట. 7 ఒక 5 12,000 రూపాయలు స్టెప్స్కి, టీవీ బండకి, కిచెన్ ప్లాట్ఫామ్ ఈ 3 దాంట్లకి వచ్చేసి 12,000 రూపాయలు లేబర్ అవుతుంది. 12,000-13,000 అంటే పక్కాగా అయితే 12,000. 12,000కి అయితే ఏం తగ్గదనమాట. కింద ఫ్లోరింగ్ మనం 4.5 చదరం బండలు దీనికి ఎస్టిమేట్ వేసినాం. 4.5 చదరం అంటే మినిమం వచ్చేసి 6-7 చదరాల వరకు వస్తుందన్నమాట. 6.5 చదరం వేసుకుందాంలే. 2 చదరాలు ఎందుకు ఎక్స్ట్రా అంటున్నామంటే చుట్టూ సైడ్ కటింగు, బార్డర్ అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం వచ్చేసి మనం 4.5 చదరం తెచ్చినా కానీ 6-7 చదరాలు వస్తుంది. మినిమం 6.5 చదరానికి వేసుకున్నా కానీ ఇప్పుడున్న రేట్లకు వచ్చేసి 20-25 రూపాయలు నడుస్తుంది. మ్యాక్సిమం రేట్ అయితే 20-22. 20 రూపాయలతో చేసినా కానీ 7 చదరాలకి 14,000 రూపాయలు అవుతుంది. 14 ఒక 12,000 ఎంత? 26,000 రూపాయలు. 26,000 రూపాయలు బండలకు వచ్చేసి నీకు 71,000 రెండు ఇవన్నీ లేబరు ఇది కలిపితే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందన్నమాట. ఇంకా మామూలుగా సిమెంట్ ఇసుక గురించి అయితే టైల్స్కైనా కావాలి, గ్రానైట్కైనా కావాలి కాబట్టి గ్రానైట్ ఖర్చు 1,00,000 రూపాయలు ఏం తగ్గదనమాట మనకి మెటీరియల్కి, లేబర్కి. అది మిడిల్లో చేపించుకుంటే
ఇంకా లేదు మనకి కిటికీల కాడ డోర్ల కాడ వేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. నేను నార్మల్ విషయానికి చెప్తున్నాను. దీనికి ₹1,00,000 ఖర్చు గ్రానైట్కి అయితే వస్తుంది. దాని తర్వాత నువ్వు గ్రానైట్ చేయించుకున్నా కానీ మళ్ళీ దాని తర్వాత బాత్రూమ్ టైల్ తెచ్చుకోవాలా, కిచెన్ టైల్స్ తెచ్చుకోవాలా, ఎలివేషన్ టైల్ తెచ్చుకోవాలా, వాకిలి ముందర పార్కింగ్ టైల్స్ కానీ తెచ్చుకోవాలా. ఇంకా ఇవి దగ్గర వచ్చేసి ఇవి నీకు దగ్గర ఒక 20,000-25,000 ఖర్చు వస్తుంది. గ్రానైట్ వరకు చేయించుకుంటే ₹1,30,000 ఈ ఖర్చు వస్తుంది అన్నమాట. అదే టైల్స్లో అయితే ఇంకా నీట్గా మీకు ఇంత ఖర్చు అయితే కాదు, నీట్గా ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తా. టైల్స్ గురించి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. టైల్స్లో అయితే నీకు మ్యాక్సిమం కొలతలు అయితే ఇవే కొలతలే అనమాట. ఫ్లోరింగ్ 4.5 చదరం తెచ్చుకోవాలి. 4.5 చదరం అంటే 5 చదరాలకు వేసుకుందాం. 5 చదరాలు అంటే ₹50 వేసినా కానీ ₹25,000 నీకు ఈ టైల్స్కి అవుతుంది. ఈ ₹25,000 ఈ టైల్ తెచ్చుకుంటే టీవీ బండకి అవుతుంది, గ్యాస్ బండకి అవుతుంది, కింద ఫ్లోరింగ్కి అవుతుంది. మనం ఇంకేం తీసుకోవాలా, పూజ రూమ్కి, కిచెన్కి, బాత్రూమ్కి, ఎలివేషన్కి, స్టెప్స్కి తీసుకోవాలన్నమాట. స్టెప్స్కి వచ్చేసి ఎంత ఖర్చు వస్తుంది, ₹4,000 ఉంటే టైల్స్ స్టెప్స్కి వచ్చేస్తుంది. మిడిల్లో బాక్సు ₹300 బాక్స్ వేసినా కానీ ₹4,000 వచ్చేస్తుంది అనమాట. 4,000 ఒక 25,000 ఎంత, ₹29,000. కిచెన్కి, పూజ రూమ్కి 10 బాక్సులు అన్నా కానీ 300తో చేసినా కానీ అది ఒక ₹3,000 ఖర్చు వస్తుంది. 3 ఒక 29 ఎంత, ₹32,000. బాత్రూమ్కి కానీ టైల్స్ దగ్గర వచ్చేసి 1.5 చదరం నుంచి 2 చదరాలకు వస్తుంది. 2 చదరాలకి కావాలంటే మినిమం మనకి 20 నుంచి 24 బాక్సుల వరకు పడుతుంది. మనం మ్యాక్సిమం 20 బాక్సులకి వేసుకున్నా కానీ ₹6,000 నీకు టైల్స్కి అనేది బాత్రూమ్ టైల్స్కి అవుతుంది. 32 ఒక 6 ఎంత, 32 ఒక 6 వచ్చేసి ₹38,000. పార్కింగ్ ఏదన్నా కానీ ఒక హాఫ్ చదరం నుంచి చదరం ఉన్నా, పార్కింగ్లో ఏదన్నా ముందర పక్క ఒక స్టెప్ ఉన్నా, ఇంకా గేట్ కింద 2 స్టెప్పులు ఉన్నాయి కానీ ఇవన్నీ దాంట్లో వస్తాయి. పార్కింగ్ది వచ్చేసి ఇది ఒక ₹3,000 ఖర్చు వస్తుంది అనమాట. దగ్గర ఎంత ఆయా 38,000 ఒక 3,000, 41,000 నుంచి 42,000 వరకు టైల్స్ ఖర్చు వస్తుంది. నీకు బాడీకి కానీ ₹2,000 లోపల దీంట్లో అమ్మాలిక అది బాడీ గీడికి ఏంది ఉండదు. ఒక 2,000, 40 నుంచి 45,000కి మొత్తం టైల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. నీకు పూజ రూమ్కి, కిచెన్కి, బాత్రూమ్కి, ఎలివేషన్కి, స్టెప్స్కి, మొత్తం రూమ్లో ఫ్లోరింగ్కి అంతా అయినా కానీ ₹45,000 ఉంటే టైల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది 45,000 ఏడా, అది 70,000 ఏడా మీరే చూడండి. 45,000 అంటే 70,000 అంటే దగ్గర ₹25,000 తేడా ఉంటుంది మెటీరియల్కి. దీని గురించి మీరే అర్థం చేసుకోండి. దాని తర్వాత దీంట్లో లేబర్ గురించి చెప్తాను. సేమ్ ఇది కానీ ఒక 6 చదరాల నుంచి 7 చదరాలు ఇది వస్తుంది. బాత్రూమ్ వచ్చేసి అది ఓ 2 చదరాలు, నీకు ఇది 7, అదొక 2, 7, 2 వచ్చేసి ఎంత, 9. పూజ రూమ్, కిచెన్ వచ్చేసి ఒక చదరం వరకు వస్తుంది. 9 అదొక చదరం, 10 చదరాలు వస్తుంది. 10 స్టెప్స్కి వచ్చేసి నీకు అదే స్టెప్స్కి వచ్చేసి ₹200 తీసుకుంటారు. దాని గురించి లాస్ట్కి చెప్తాం. ముందర పార్కింగు, ఎలివేషను నీకు ఇదో 2 చదరాలు వస్తుంది అనమాట. 11 చదరాలకి 11 చదరాలకి ఎంత అవుతుంది, దగ్గర ₹18 అనమాట. ఇంచుమించు ₹18,000 ఇదే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఒక 3,000 నుంచి ₹4,000 అనుకో, ₹22,000 లేబర్ అవుతుంది. 22,000 అంటే 25,000 వేసుకుందాం. 25, 45 ఎంత, ₹70,000 అవుతుంది. మొత్తం లేబర్ కానీ టైల్స్ తెచ్చుకునేది కానీ మిడిల్లో సూపర్గా ఉంటుంది. ఇట్లా టైల్స్ వేయించుకుంటే దాంట్లో నువ్వు అపాక్స్ కానీ పెట్టించుకోవచ్చు. ఇదే మెటీరియల్కే ఇదే రేట్కి వచ్చేస్తుంది. ఒక డబ్బా వచ్చేసి 3,500. నువ్వు ఎక్కడ ఒకసారి నీకు కవర్ అవుతుంది అనమాట. ఇలా అపాక్స్ కానీ పెట్టించుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. గ్రానైట్కి అయితే ఎంత వస్తుంది, 1,30,000 వరకు వస్తుంది దగ్గర. దాని లేబరు, గ్రానైటు, దాంతో మళ్ళీ సపరేట్గా నువ్వు టైల్స్ వేయించుకోవాలి కాబట్టేసి మొత్తం 1,00,000 నుంచి 1,30,000 వరకు పక్కాగా వస్తుంది. ఇదైతే నీకు మెటీరియల్ విత్ లేబరు అంతా 70,000కి వస్తుంది అనమాట. దీంట్లో మీకు ఏది నచ్చితే అది మీరు లేబర్ నాకు గ్రానైటే కావాలనుకుంటే గ్రానైటు, టైల్స్ కావాలంటే టైల్స్. గ్రానైట్ వేయించుకుంటే గ్రానైట్, టైల్స్ 2 వేయాల్సిందే. టైల్స్ అయితే అన్నీ ఒకటేసారికే వచ్చేస్తాయి అనమాట. ఇలా
మీకు కానీ నచ్చినట్లయితే ఎవరైనా ఇలా కావాలనుకున్న వాళ్ళకైనా కానీ షేర్ చేయండి. నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఇంకా నీట్గా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఏదానికి చెప్పలేదంటే వాకిళ్ళకి కానీ గ్రానైట్ వేస్తారు, కిటికీలకి గ్రానైట్ వేస్తారు. దీని మెటీరియల్ ఎంత పడుతుంది, లేబర్ ఎంత పడుతుందని కానీ దీనికి నీట్గా వివరించి మీకు చెప్తాను అనమాట. నచ్చినట్లయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.